శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. మల్లికార్జున సదన్ వసతి గృహం పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు దుండగులు. ఈ నెల 27న కర్ణాటకకు చెందిన భక్తుడు గురురాజ్ శ్రీశైలంలో రూమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేయగా మల్లికార్జున సదన్ వసతి గృహం పేరుతో ఫేక్ వెబ్సైట్ కనిపించింది. ఆ వెబ్సైట్లో డబ్బులు కట్టి స్లిప్ తీసుకుని శ్రీశైలం వచ్చాడు. మల్లికార్జున సదన్ వసతి గృహం రిసెప్షన్ లో స్లిప్ చూపించగా అది నకిలీదని బయటపడింది. దీంతో కంగుతిన్న భక్తులు చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది మరొక ముందే నిన్న విజయవాడ భక్తురాలు సాయి మల్లిక కూడా నకిలీ వెబ్సైట్ బారిన పడింది. రూమ్ కోసం మల్లికార్జున సదన్ వెబ్సైట్ ఓపెన్ చేసి రాజేష్ అనేటువంటి వ్యక్తి నెంబర్కి అమౌంట్ పంపించింది. బిల్ అడిగితే ఫోన్ కలవకపోవడంతో మోసపోయినట్టుగా గ్రహించింది. గతంలో కూడా శ్రీశైలం టూరిజం పేరుతో నకిలీ వెబ్సైట్ రావడంతో వెంటనే దాన్ని క్లోజ్ చేయించారు. ఇప్పుడు మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ వెబ్సైట్ ఉందని ఫిర్యాదులొస్తున్నా దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.